తెలంగాణలో కమలం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపికతో ఆ పార్టీ డొల్లతనం బయటపడింది. బయట నుంచి వచ్చిన వారిని పార్టీలో ఎదగనియరని పాత నాయకులు చెప్పకనే చెప్పారు. ప్రజాకర్షణ కలిగిన బీసీ నేత ఈటెల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని పార్టీలోని బీసీ నేతలు కూడా వ్యతిరేకించడంతో అటు బీసీలకు కూడా పార్టీ దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అగ్రకుల ఆధిపత్యం కలిగిన ఆర్ఎస్ఎస్ కూడా కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ శ్రేణుల్లో నిరాశ నింపింది. రాజాసింగ్ మాటల్లో చెప్పాలంటే పాత సామాను నేతలంతా ఏకమయ్యారని స్పష్టమవుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బీజేపీ కనీసం 2వ స్థానానికి కూడా ఎదగడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీని గ్రామస్థాయికి విస్తరించడంలో ప్రస్తుత నాయకత్వం విఫలమైందని, నేతలంతా హైదరాబాద్కే పరిమితమయ్యారనే అపవాదు ఆ పార్టీ ఎదుర్కొంటోంది. దీనికి తోడు ప్రజాకర్షణ కలిగిన నాయకత్వం లేకపోవడం వల్ల కూడా పార్టీ ఎదగడం లేదని కార్యకర్తలే అంటున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావును ఎంపిక చేయడం చూస్తే తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి కొందరు నేతలు పడిన ఆరాటం కనిపిస్తోంది. రామచంద్రరావుకు వివాదరహితుడిగాను, పార్టీకి విధేయుడిగాను పేరుంది. అంతేగాక ఏబీవీపీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలో అంతర్గతంగా చూస్తే ఇవన్నీ అధ్యక్ష పదవికి సరిపోయే అర్హతలే కావచ్చు. కానీ ప్రజల దృష్టిలో ఈ అర్హతలు సరిపోవని చెప్పొచ్చు. ఒకవైపు బీసీ నినాదం తెరపైకొచ్చింది. కులగణన, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలతో దూసుకుపోతున్న అధికార కాంగ్రెస్ బీసీ నేతను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి ప్రజాకర్షణ కలిగిన బీసీ నాయకుణ్ణి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలనే డిమాండ్ బీజేపీలో కూడా పెరిగింది. అన్ని ప్రమాణాలకు సరిపోయే నేతగా ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా తెరపైకొచ్చింది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాష్ట్రంలోని బీసీ నేతల్లో ప్రముఖుడిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించడమే కాక ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారనే పార్టీలోని కింది స్థాయి నేతలు ఆశించారు. కానీ వారి ఆశలపై సీనియర్ నేతలే నీళ్లు చల్లారు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో పలువురు సీనియర్ నేతలు ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా పనిచేశారు. కేబినెట్ మంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం కొంత తటస్థ వైఖరి అవలంబించినప్పటికీ మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఓబీసీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఈటెల అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వీరు బీసీ నేతలైన మరో బీసీ నేతకు కీలక పదవి కట్టబెడితే తాము కనుమరుగైపోతామనే భయం వారిని పట్టి పీడిస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ల పేర్లు ఒక దశలో పరిశీలనకొచ్చినప్పటికీ మంత్రి పదవులను వదులుకొని రావడానికి వారు సుముఖత వ్యక్తం చేయలేదు. లక్ష్మణ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షులుగా వీరంతా పనిచేశారు. 2023లో పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సీనియర్ నేతలంతా ఈటెల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఈటెల నాయకత్వాన్ని అంగీకరించకపోవడానికి వారు చెప్పే కుంటి సాకులు సహేతుకంగా కనిపించటం లేదు. ఈటెల పీడీఎస్యూ నాయకుడిగా పనిచేశారని, లెఫ్ట్ భావజాలం కలిగిన వారని తమ వాదన వినిపించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా ఇటువంటి వాదన వినిపించడం చూస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే సోయి కూడా వారికి లేదు. త్రిపురలో సిపిఎం సీఎం సహా ఎమ్మెల్యేలను కమలం పార్టీలో చేర్చుకున్నప్పుడు లెఫ్ట్ కనిపించలేదా అనే వాదన ఈ సందర్భంగా వినిపిస్తోంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలుండవనే నానుడి ఉంది. తెలంగాణ బీజేపీ విషయంలో ఇదే నిజమనిపిస్తోంది. జీహెచ్ఎంసీ దుబ్బాక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించి దూసుకుపోతున్న వేళ ఆనాటి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను అధ్యక్ష స్థానం నుంచి తొలగించి కిషన్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడంతో పార్టీ పతనం ప్రారంభమైంది. అంతర్గత వ్యక్తులు కాకుండా బయటి శక్తులేవో బీజేపీని నడిపిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. బీఆర్ఎస్ నేత కేసీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. తనకు సన్నిహితులైన కొందరు నేతలతో మంత్రాంగం నెరపి పార్టీని ఎదగకుండా ఆయన చూస్తున్నారనే అనుమానాలు ప్రబలుతున్నాయి. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక విషయంలో కూడా ఇటువంటి అనుమానాలే తలెత్తాయి. కవితకు బెయిల్ సందర్భంగా బీజేపీ నేతలతో బీఆర్ఎస్ నేతలు సాన్నిహిత్యం పెంచుకున్నారని, లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందనే ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ శిబిరం కూడా నానా తంటాలు పడుతోంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని గులాబీ మీడియా ప్రచారం చేస్తోంది. అన్నిటికీ ప్రజలే అంతిమ నిర్ణేతలు కావడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో తేలిపోతుంది.